11 ప్లస్ 5 ఇది ప్రైమ్ నంబరా లేకుంటే కాంపోజిట్ నంబరా? ప్రైమ్ నంబరా లేకపోతే కాంపోజిట్ నంబరా? 3 పవర్ ప్రతి ఒక్క ప్రాబ్లము చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సార్. 3 పవర్ 11 ప్లస్ 5 ప్రైమ్ ఆర్ కాంపోజిట్? నగేష్, ప్రైమ్ నంబర్ అనేటి ఎగ్జాక్ట్ 2 కారణాంకాలు ఉంటాయి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే నగేష్ దాన్ని మనం సంయుక్త సంఖ్య అని అన్నాం. అంటే 2 కారణాంకాలు 2 కంటే ఎక్కువ, ఒకటికి ఒకటే ఒక కారణాంకం ఉంటుంది కాబట్టి అది ప్రధాన సంఖ్య కాదు అండ్ సంయుక్త సంఖ్య కాదు. నగేష్ 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎందుకంటే 1 కి ఫ్యాక్టర్స్ ఏంటి, కారణాంకం ఏంటి? 1 into 1 ఒకటే ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఒక నంబర్ కి ఒకటే ఒక ఫ్యాక్టర్ వస్తే అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 కారణాంకాలు గనక 2 కారణాంకాలు ఉంటే అది ప్రధాన సంఖ్య. మోర్ దాన్ 2 కారణాంకాలు ఉంటే అది కాంపోజిట్ నంబర్. ప్రాబ్లమ్స్ ద్వారా ఇంకా క్లారిటీ వస్తుంది సార్. 3 పవర్ 11 ప్లస్ 5 ప్రైమ్ ఆర్ కాంపోజిట్? ఇది ప్రైమ్ నంబరా కాంపోజిట్ నంబరా? ఇక్కడ చూడండి సార్, చూడంగానే కొంచెం భయపడతారు కానీ ఇది ఈజీ. 3 అనేది ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ పవర్ ఆడ్ నంబర్, ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ రైట్, పవర్ ఆడ్ number. 5 is also an odd number. 5 is also an odd number. Odd number plus odd number, it is an even number. ప్రధాన సంఖ్యలో 2 కాకుండా ఇంకేది ఈవెన్ నంబర్ కాదు కాబట్టి ఆన్సర్ కాంపోజిట్ నంబర్, సంయుక్త సంఖ్య. ఆన్సర్ కాంపోజిట్ నంబర్. 3 పవర్ 11 ప్లస్ 5, 3 అనేది ఆడ్ నంబర్, ఆడ్ పవర్ ఎనీ నంబర్ ఆడ్ నంబర్. 5 అనేది ఆడ్ నంబర్, ఆడ్ ప్లస్ ఆడ్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నంబర్. అంటే 2 తోటి డివైడ్ అవుతుంది. 2 తోటి డివైడ్ అయ్యే ప్రధాన సంఖ్య ఒక్కటే, అది 2, దానికి మించి ఏ నంబర్ లేదు కాబట్టి ఆన్సర్ కాంపోజిట్. ఇది లెవెల్ 0 క్వశ్చన్. లెవెల్ 1 క్వశ్చన్ ఈజ్ 973 ప్రైమ్ ఆర్ కాంపోజిట్? 973 అనేది ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య? 973 అనేది ప్రధాన సంఖ్య లేకుంటే